గత చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికి ఉత్సవాలు చేస్తూ ఉంటాం. సమాజానికి ఒక నిర్దేశిత సందేశం ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తుంటాం. సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాం. ఏది చేసినా, ఎక్కడ చేసినా ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసమే నిర్దేశించబడుతుంది. మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళల స్థితిగతుల గురించి ఒక్కసారి అవలోకనం చేసుకుందాం. ఈరోజు ఎక్కడ చూసినటువంటి మహిళల మీద అఘాయిత్యాలు అయితేనేమి, పాఠశాలల్లో, కళాశాలల్లో, పనిచేసే దగ్గర, వృత్తి వ్యాపారాల్లో ఎక్కడ తీసుకున్నప్పటికీ కూడా ఇంకా మహిళల్ని ఈరోజు వేధిస్తున్నది అన్నది ఇంకా జరుగుతూనే ఉంది. అట్లాంటివి మారాలి, ఆ మార్పు రావాలి. ఆ మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆ మార్పు ప్రతి ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎందువల్లంటే ఇంట్లో మనం పిల్లల్ని పెంచి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు, వాళ్ళకి ఒక మహిళ యొక్క ఇంపార్టెన్సు, మహిళల గురించి వాళ్ళకి ఆ తల్లి, భగవంతుడు ప్రతి దగ్గర ఉండలేక ప్రతి ఇంటికి ఒక తల్లిని ఇస్తాడు. ఆ విధంగా ఒక తల్లి యొక్క, ఒక స్త్రీ యొక్క అత్యున్నత స్థానాన్ని, అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి కుటుంబ వ్యవస్థ అయితేనేమి, మహిళల మీద ఒక గౌరవం అయితేనేమి, ఒక భారతదేశంలోనే భారత స్త్రీకే ఉందని చెప్పి మన పౌరాణిక త్రేతాయుగంలో అవనివ్వండి, ద్వాపర యుగంలో అవనివ్వండి, అక్కడ కూడా స్త్రీకి గౌరవం ఉంది అన్నదే మనకు చూపించారు. సీత లేని రామాయణం కానీ, ద్రౌపది లేని భారతం కానీ, అదేవిధంగా రుక్మిణి సత్యభామ లేని భాగవతం కానీ మనకు లేదు. అంటే స్త్రీకి ఆ స్థానాన్ని ఇచ్చి అక్కడి నుంచి, ఆ రోజు నుంచి కూడా స్త్రీని అంత ఉన్నతంగా మనకు చూపించారు. ఈ రోజు వరకు కూడా ఎంతోమంది మహిళలు ఈరోజు రాజకీయంగా మన ఆకాశంలో సగం, అవకాశంలో సగం అని చెప్పి మహిళల్ని చూపిస్తున్నారు. కానీ అది అవకాశాలు వచ్చేసరికి బాగా తగ్గిపోతున్నాయి. ఈ రోజుకి అంటే ఒక విధంగా చెప్పాలంటే చట్టసభల్లో కూడా మహిళలకు ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎక్కువ మంది మహిళలకు అవకాశం ఇచ్చినప్పుడు, చట్టాల్లో వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు, మొన్న పార్లమెంట్లో జయప్రద గారు కూడా మాట్లాడారు. ఈరోజు అంటే రాష్ట్రాన్ని, నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని విభజించడంలో చూపించినంత ఇంపార్టెన్స్ మహిళా చట్టాన్ని, మహిళా బిల్లుని పాస్ చేయడంలో చూపించుంటే ఇంకొంచెం బాగుండేది. ఎక్కువ మంది మహిళలు అకామిడేట్ అయ్యేవాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే రాజకీయంగా మనకి ఎక్కువ మంది మహిళలు ఉండేటప్పుడు చట్టపరంగా వచ్చేసరికి అటువంటి చట్టాలు అమలయ్యే దిశగా మహిళలు దాన్ని తీసుకువెళ్ళి ఈరోజు స్పీడ్ కోర్టులు అంటున్నారు, వాటిని అమలు చేయటం లేదు. అన్ని చట్టం అయితే మనం చేస్తున్నాం కానీ దాన్ని అమలుకు వచ్చేసరికి సరిగా అమలు అయ్యే పరిస్థితి అయితే కనపడటం లేదు. అటు ఎక్కువ మంది విద్యావంతులు అవ్వాలి. మెయిన్ ముఖ్యంగా మహిళలు, విద్యావంతులైన మహిళలు ఉండి రాజకీయంగా అభివృద్ధి చెందినటువంటి మహిళలు తమ తోటి మహిళలను, సాటి మహిళలను పైకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎవరైతే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసుకున్నారో వాళ్ళకు కూడా ఇంకొకరు తప్పు చేయకుండా ఉండేటట్టు వీళ్ళకి శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ శిక్ష వెంటనే అమలు జరగాలి. ఎప్పుడు 5 నెలల తర్వాత, 6 నెలల తర్వాత ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పనిచేసి దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం అట్లా కాకుండా ఇమీడియట్గా జరిగినప్పుడు ఇంకో తప్పు చేయడానికి ఇంకొకరు భయపడే పరిస్థితి తీసుకురావాలి. ఆ దిశగా ఆడవాళ్ళకు కూడా తన కొడుకైనా క్షమించలేని దిశకు వెళ్ళాలని చెప్పి మరి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మహిళలందరూ కూడా తెలివిగా, విద్యావంతులై, ఆర్థిక స్వావలంబన కలిగి దేశాభివృద్ధిలో, దేశ పురోభివృద్ధిలో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వీటెలి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో కూడా ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం మనందరికీ ఎంతో ఆనందదాయకం. నేటి సొసైటీలో మహిళ పోషించే పాత్ర డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ రోల్. ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాం, ఏ దేశంలో అయితే స్త్రీని గౌరవిస్తారో, స్త్రీని పూజిస్తారో ఆ దేశం విరాజిల్లుతుందని, సంతోషంగా ఉంటుందని. మరి పిల్లలకి ఫస్ట్ గురువు తల్లే. ఒక స్త్రీ తల్లిగా, మరి చెల్లిగా, భార్యగా తను పోషించే పాత్ర, అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే పాత్ర అది. తన పక్కనున్న ప్రతి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పాత్ర అది. మరి అంత పాజిటివ్గా ఉండే ఆవిడ ఒక ఇంటిని తీర్చిదిద్దాలన్నా, పిల్లల్ని బాగా చదివించాలన్నా, పిల్లల్ని ఆరోగ్యవంతంగా తయారు చేయాలన్నా ముందు తను ఆరోగ్యంగా ఉండాలి, పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచాలి. ఆరోగ్యమైన పిల్లలు ఒక హెల్దీ సొసైటీని డెవలప్ చేస్తారు. మరి అంత కీ రోల్ ప్లే చేసే మహిళ ఇవాళ అన్ని రంగాల్లో మేమున్నాము అంటూ ముందుకొచ్చి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను చెప్పుకుంటూ ఈ పని స్పెసిఫిక్గా లేడీస్ చేస్తే చాలా బాగుంటుంది అని అనిపించుకునేటట్టుగా చాలా వైవిధ్యంగా, చాలా నిష్ణాతతో చేస్తున్న
స్త్రీలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. స్త్రీ పాత్ర కూతురుతో స్టార్ట్ అయ్యి చక్కటి ఇంట్లో అంటూ ఉంటాము, కూతురు పుట్టింది అనగానే లక్ష్మీదేవి వచ్చింది అని. ఇంట్లో ఆడపిల్ల తిరుగుతుంటే చక్కగా లక్ష్మీదేవి తిరుగుతున్నట్టుగా చాలా సందడిగా ఉంటుంది. మరి అంత పాజిటివ్నెస్తో స్టార్ట్ అయ్యే ఒక లేడీ లైఫ్, అమ్మాయి లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే దాన్ని మనం ఆస్వాదించే దాన్ని బట్టి ఉంటుంది. తల్లిగా ఒక ఫస్ట్ గురువుగా పిల్లలకి తను నేర్పించే పాఠాలు, వాళ్ళని తీర్చిదిద్దే విధానం, తను నేర్పే పాఠాలే రేపొద్దున పిల్లలు బయటికి వెళ్ళి వాళ్ళే రేపటి సొసైటీ అని మనం చెప్పుకోవడానికి, ఒక హెల్దీ సొసైటీని తయారు చేయడానికి తల్లి పోషించే పాత్ర. మరి అలాగే ఒక భార్యగా భర్తకి అన్ని వేళలా మంచి రోజున చెడ్డ రోజున, బాగున్నప్పుడు బాగలేనప్పుడు కూడా అండదండలుగా ఉండి ఉన్నదానిలో చక్కగా ఇంటిని బాగా పెట్టుకుంటూ ఫ్యామిలీని చక్కగా నడిపించగలిగే వైవిధ్యమైన పాత్ర కలిగిన స్త్రీ. ఇలాగే అంటే ఫైనాన్స్ ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది అని అంటారు. ఈ ఫైనాన్స్ మేనేజ్మెంట్ నేర్చుకున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద ఇవాళ లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే హయ్యెస్ట్ ఇన్కమ్ డ్రాయింగ్ లేడీస్ అని చెప్పేసి ఒకసారి ఒక మ్యాగజైన్లో చదివాను నేను. ఆల్ సో కాల్డ్ బ్యాంక్స్ అన్నిట్లో కూడా సీఈఓస్ అందరూ లేడీస్ని చూడడం చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఇది స్పెసిఫిక్గా ఎవరో నేర్పితేనో ఎక్కడో చదివితేనో వచ్చింది అయితే డెఫినెట్గా కాదు. ఇంటిని చక్కగా నడిపించుకుంటూ అక్కడ స్టార్ట్ అయిన ఎక్స్పీరియన్స్, ఫినాన్స్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఇవాళ వాళ్ళని అంత స్థాయికి ఎదిగేటట్టు చేసిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి సహజంగానే ఓర్పు, తెలివితేటలు, మరెన్నో సున్నితమైన మనసు, చక్కటి సుగుణాలతో ఉండే అమ్మాయిలు ఏది అనుకుంటే అది సాధించగలరు. ఈ శక్తిని తెలుసుకొని ఇవాళ జరిగే సొసైటీలో జరిగే చిన్న చిన్న అవాంతరాలు, మన మీద జరిగే ఈ ఏవైతే మనం నెగటివ్ థింగ్స్ అని అనుకుంటున్నామో మనని మనం స్ట్రాంగ్గా చేసుకుంటే, మనని మనం చక్కగా నేను చాలా బలవంతురాల్ని, నాకు నేను 10 మందికి ధైర్యం చెప్పగలిగేదాన్ని కానీ నాకు ఎవరో ధైర్యం చెప్పక్కర్లేదు అనుకునే స్థాయికి ఎదగేదాకా చేసింది మనకి సొసైటీ. మరి అందరి సపోర్టు డెఫినెట్గా లేడీస్కి ఉంది, లేదని అయితే చెప్పడానికి లేదు. నాకు నేనుగా అయితే నా ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఉంది కాబట్టే నేను ఇవాళ ఇలాగ ఉన్నానని చెప్పుకుంటాను. అందుకని అందరి సపోర్టు ఉన్న లేడీస్ చాలా చక్కగా అన్ని విషయాల్లో కూడాను ముందుకు వెళ్తూ, ఇప్పటిదాకా మనం సాధించింది తక్కువే, ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. అందులో ఇవాళ రాజకీయ రంగాల్లో కానీ వ్యాపారవేత్తలుగా కానీ ఎదుగుతున్న మనకి చక్కగా మంచి ఆలోచనతోటి మంచి సొసైటీని తయారు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. లెట్ us play a vital role in making the future beautiful and give a wonderful society to our children. Once again, I wish a very, very happy Women's Day to all the viewers of VTele channel. కన్నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లివైతివి, వెనుక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన భార్యవైతివి, పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి అన్నారు ఓ కవి. కష్టంలో ముందుండి, సుఖంలో క్రిందుండి, విజయంలో వెనకుండి ఎల్లప్పుడూ పక్కనుండేది స్త్రీ. శతాబ్దాల కట్టుబాట్లను తెంచుకుని ప్రగతి పదం వైపు దూసుకుపోతున్న చైతన్య ప్రతీకలు. ఆకాశంలోనే కాదు అన్నింటా మేం సగం అంటూ తమ సాధికారత కోసం గళం విప్పుతున్నారు. మహిళా చైతన్యానికి స్ఫూర్తిగా ప్రపంచమంతా నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. భారత్లో 1943 నుంచి ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. 1908లో ఎక్కువ పనిచేసి తక్కువ వేతనం తీసుకోవడాన్ని నిరసిస్తూ మహిళలు చేసిన ఉద్యమం తీవ్ర రూపం దాల్చి మహిళా దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేకంగా మహిళా దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం గుర్తించిన ఐక్యరాజ్యసమితి మార్చి 8వ తేదీని మహిళా దినోత్సవంగా ప్రోత్సహించింది. రాష్ట్ర మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఇంకొక సంతోషమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత ఈ 14వ సంవత్సరం మహిళా నామ సంవత్సరంగా డిక్లేర్ చేశారు. అది కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా ముందడుగులో ఉన్నారు. ఇక రాజకీయంగా అనుకుంటే 50% అంటున్నారు. ఆ 50% కూడా అమలు చేస్తే
రాజకీయాల్లో చాలా అభివృద్ధి చెందుతారు మహిళలు. ఈరోజు చూస్తున్న ప్రతి మీటింగ్లో కానీ ఎవరికి ఏం చెప్పవసరం లేదు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. రాజకీయాలంటే మంచి అవగాహన వచ్చింది. కాబట్టి ఈ మహిళలందరూ కూడా ఈ యొక్క 50% బిల్లును అమలు చేసి వాళ్ళకు కూడా ముందడుగు వేసేటట్టుగా చేయాలనేదే మా మహిళా అభిప్రాయం. ఇకపోతే అన్నగారు అంటే రాజకీయాలకు అతీతంగా చెప్పాలంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బయటకు వచ్చి అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందడుగులో ఉండాలన్న ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు మహిళలకి వంటింట్లో వంట వరకే నూతిలో కప్పలాగా వంటింట్లో మగ్గిపోతుండే కాలంలోని నా మహిళా ఆడపడుచులందరూ కూడా ముందుకు రావాలి, రాజకీయాల్లో తిరగాలి, అలాగే ఆర్థికంగా సామాజికంగా కూడా ఉండాలి, అలాగే ఆస్తిలో సమాన హక్కు ఉండాలనే ఒక నినాదంతో ఆ మహానుభావుడు ఆ రోజు మా మహిళలందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చి మహిళలు ఈరోజు బయటికి రాగలుగుతున్నారంటే ఇది నిజంగా మేము ఎంతో సంతోషిస్తున్నాం. మహిళలు చాలా చక్కగా బయటకు వచ్చి అన్ని రంగాల్లో వాళ్ళు తిరుగుతున్నారు. ఈ రాజకీయంగా కూడా 50% బిల్లు అమలు చేయాలనేదే మా మహిళ అందరి ఉద్దేశం కూడాను. ఈరోజు మహిళలు ఎంత చక్కగా బయటకు వచ్చినా గాంధీ గారు అనుకున్నట్టు అర్ధరాత్రి ఆడది ఇంటికి క్షేమంగా చేరినాడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని గాంధీ గారు అన్నారు. అయితే ఈరోజు పట్టపగలు కూడాను మహిళ బయటికి తిరగాలంటే భయంగా ఉంది. 6 సంవత్సరాల పాపకాడ నుంచి 60 సంవత్సరాల ముదసిల వరకు కూడా రక్షణ లేదు. ఇది ఎవరి వైఫల్యం అంటే రాజకీయంలో ఉన్న ఈరోజు ఉన్న ప్రభుత్వం తాలూకా వైఫల్యం. కాబట్టి ఈరోజు నిర్భయ చట్టం పెట్టారు. అంటే ఇంత గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి నిర్భయ చట్టం పెట్టారు, కానీ అది అమల్లోకి అయితే ఎక్కడికి రాలేదు. నిర్భయ చట్టం పెట్టామని మాకు అన్నారు, కానీ అది అయిన తర్వాత వెంటనే ఢిల్లీలో ఇంకోటి జరగడం, ఇంకో చోట ఇంకోటి జరగడం. అయితే ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళకి రక్షణ అంటే ఇక్కడ రక్షణ అనేది లేకుండా పోయింది. దాన్ని ఆడవాళ్ళకి రక్షణ కల్పించి అర్ధరాత్రి ఆడది నిర్భయంగా ఇంటికి వచ్చేలా చేయడం ప్రతి ప్రభుత్వం తాలూకా రాష్ట్రంలో ఏ పార్టీలు ఉన్నాయండి అందరికి కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఈ యొక్క మహిళలకు రక్షణ కల్పించడంలోని వైఫల్యం కాంగ్రెస్ చెందిందనే చెప్పుకోవాలి. మేము ప్రపంచంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో చిత్తశుద్ధితో చేయగలిగే నాయకులు ముందుకు రావాలని, రాజకీయంగా మహిళలకు అండదండలుగా ఉండే ప్రభుత్వం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఏదైతే గత సంవత్సర కాలంగా మరి నిర్భయ కేసు నమోదవడం, నిర్భయ కేసు నిమిత్తం ఒక చట్టం రావడం అనేది చాలా సంతోషదాయకం. ఇంకా నిర్భయ కేసులో కూడా కొంతమంది అంటే శిక్షకి అర్హులైన వాళ్ళకు కూడా ఆ రోజు మైనర్ అన్న ఉద్దేశంతో ఒక అతన్ని తొలగించడం జరిగింది. ఇలాంటి లోటుపాట్లు లేకుండా చట్టాలు సవరించుకోవాలని, అలాగే ఏ రంగంలో చూసినా కూడా విద్యారంగం కానివ్వండి, వైద్య రంగం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, ఏ రంగంలో అయినా కూడా మహిళలు మగవాళ్ళ కంటే అన్ని విధాలుగా ఒక క్వాలిటేటివ్ ప్రొడక్ట్ అనేది ఇవ్వగలిగిన వాళ్ళు మహిళని మనస్ఫూర్తిగా నమ్ముతూ, రాజకీయ రంగంలో మహిళలు ఉంటేనే రాజకీయంలో ఉన్నటువంటి కలుషితాన్ని నివారించగలుగుతారు. మహిళ తలుచుకుంటే సాధించలేదంటూ ఏది లేదు. కాకపోతే తనకంటూ వెన్నంటూ ఉండి సపోర్ట్ అనే ఒక ఆయుధం అనేది మహిళకు దొరికితే చాలు, ఆత్మధైర్యంతో ముందుకెళ్ళి తను అనుకుని తను సాధించడానికి ఎంత కష్టమైన పడే మహిళలు ఈరోజు చాలా మంది ఉన్నారు. ప్రతి వ్యవస్థలో కూడా మహిళకి ఒక భాగంగా ఉంది. ఇప్పుడు రాజకీయాల్లో చూసినా, రాజకీయాల్లో అవనియండి, మిగతా ఏ వ్యవస్థలో చూసినా కూడా పురుషుల ఆధిక్యత ఎక్కువ అనేది ఉంది. మేము కోరుకునేది ఏంటంటే మహిళలకు కూడా ఎక్కువగా ఆధిక్యత అనేది ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఒక కాన్స్టిట్యున్సీ చూసుకుంటే సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్, ఇందులో 3 కాన్స్టిట్యున్సీస్ పురుషులకి సంబంధిస్తున్నారు. ఒకటి ఇస్తారు లేకపోతే లేదు అన్న స్థితిలో రాజకీయాలు అనేది ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. రాజకీయాలు కాదు, ఏదైనా కూడా పురుషులకి మహిళలకి ఇద్దరికి కూడా ఈక్వల్ గా ఆధిక్యత పెంచాలనేది మా అందరి కోరిక. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు ఆనందంతో నిలుస్తారన్నది జగమెరిగిన సత్యం. ఏ దేశంలో స్త్రీలు గౌరవింపబడతారో ఆ దేశం
సస్యశ్యామలంగా ఉంటుంది. స్త్రీల పట్ల అవలంబించే విధానాలే దేశ సామాజిక ఆర్థిక ప్రగతిని ప్రతిఫలిస్తాయి. భూమి తల్లి, గోమాత, గంగామాత, భారతమాత అన్నింటిలో మాతృమూర్తిని పూజించుకునే విశిష్ట లక్షణం భారతీయ సంస్కృతిది. అటువంటి భారతీయ స్త్రీ ప్రపంచ స్త్రీలకు ఆదర్శవాదిగా నిలుస్తుంది అనటంలో అతిశయోక్తి కాదు. రాజకీయవేత్తలుగా, శాసనకర్తలుగా, శాస్త్రవేత్తలుగా, విమాన చోదకులుగా, అంతరిక్షంలో వ్యోమగాములుగా, న్యాయవాదులుగా, వైద్యులుగా అన్ని రంగాల్లో స్త్రీలు ముందడుగు వేస్తున్నారు. విద్య, రాజకీయం, ప్రసార మాధ్యమం, కళ, సాంస్కృతిక, సేవా విభాగాల్లోనూ, విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నారు. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాలు జరుగుతున్నాయి, కానీ రోజు రోజుకి మహిళల సమస్యలు పెరుగుతున్నాయి. మహిళల మీద హింస ఎంత విపరీతంగా పెరిగిందంటే ప్రతిరోజు ప్రతి రాష్ట్రంలోని కూడా అత్యాచార సంఘటనలతో పాటుగా మైనర్ బాలికల అత్యాచార సంఘటనలు, లైంగిక దాడులు, మైనర్ బాలికల అదృశ్యం, గృహిణుల అదృశ్యం, మహిళల అనుమానాస్పద మృతులు ఇవన్నీ ఎంత విపరీతంగా పెరిగాయంటే చాలాసార్లు చంపిన వాళ్ళు ఎవరో కూడా పోలీసులు పట్టుకోవడంలో విఫలం అవుతున్నారు. ఉదాహరణకి విజయవాడ అమ్మాయి అనూహ్య ముంబైలో ఆమె అదృశ్యమై చచ్చిపోయింది. బినామీ నేరస్తుడిని తీసుకొచ్చి పెట్టారు పోలీసు వాళ్ళు. ఎంత విచిత్రం! అప్పుడు అయేషా మీరా హత్య కేసులో సత్యంబాబుని తీసుకొచ్చి ఏ రకంగా అయితే బినామీ ముద్దాయిని పెట్టారో, ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులు కూడా ఒక బినామీ ముద్దాయిని తీసుకొచ్చి పెట్టారు. ఎంత వరకు వెళ్ళిందంటే ఇన్వెస్టిగేషన్లో మహిళలు ఎలా చచ్చిపోయారనే దాన్ని కూడా పసిగట్టలేనంత విపరీతంగా నేర సంస్కృతి అనేది దేశవ్యాప్తంగా పెరిగింది. ఈ నేర సంస్కృతికి కారణం ఏంటి అంటే సమాజంలో మహిళల పట్ల ఉన్నటువంటి అసమాన దృష్టికోణం. స్త్రీలంటే సెక్స్కి, పిల్లలను కంటానికే పనికొస్తారని చెప్పి ఇప్పటికీ కూడా పురుష ప్రపంచం భావించటం, ఆ భావనకు అనుగుణంగానే అన్ని రకాల మాధ్యమాలు దానికి పెంచి పోషించే విధంగా ఉండడం వలన స్త్రీలంటే ఈ రోజున కూడా చాలా అసమానమైనటువంటి ధోరణి సమాజంలో ఉంది. అందుచేతనే గృహహింస పెరిగింది, వరకట్న హత్యలు పెరిగాయి, కట్నం పెరిగింది, కట్నం వేధింపులు పెరిగాయి. ఇంటా బయట అలాగే ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగినులకి వేధింపులు, స్కూళ్ళల్లో చదువుకుంటున్న విద్యార్థుల మీద తోటి విద్యార్థుల లైంగిక దాడులు, వేధింపులు, ఉపాధ్యాయులు విద్యార్థులని అత్యాచారాలు చేయటం, చాలా ఆలోచించడానికి కూడా వీల్లేనంత విచిత్రమైనటువంటి సంఘటనలు మన సమాజంలో వేళ చోటు చేసుకున్నాయి. ఇంత హింస మధ్య, ఇంత అణిచివేత మధ్య, ఇంత అసమానత మధ్య మహిళలు దినోత్సవాలు జరుపుకోవడం అనేది కొంచెం విడ్డూరంగానే అనిపిస్తుంది. ఇప్పుడు రేపు రాష్ట్రపతి దగ్గర నుంచి మొత్తం అందరూ మొదలు పెడతారు శుభాకాంక్షలు, కానీ ఏంటి ఉపయోగం? ఎవ్వరు కూడా ఎందుకు ఈ మొన్న జరిగిన పార్లమెంట్ సెషన్లో ఎందుకు 33% రిజర్వేషన్ బిల్ని ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారు? తెలంగాణ బిల్లుని ప్రవేశపెట్టారు, మీకు ఇష్టమైంది, మీరు చిత్తశుద్ధితో చక్కగా దానికి అభినందనలు. ప్రవేశపెట్టాలనుకున్నారు, పెట్టారు, సక్సీడ్ అయ్యారు. కానీ అదే చిత్తశుద్ధి మీకు మహిళా రిజర్వేషన్ బిల్లు 33% రిజర్వేషన్ బిల్లు మీద ఎందుకు లేదు? అలాగే కనీసం స్కూల్స్లో ఆడపిల్లలకి టాయిలెట్స్ ప్రొవైడ్ చేయాలనేటటువంటి స్పృహ ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ప్రాథమిక విద్య దగ్గర ఆ డిపార్ట్మెంట్లో నిధులు మురిగిపోతున్నాయి తప్పితే స్కూళ్ళల్లో టాయిలెట్స్ ఉండవు. టాయిలెట్స్ ఉంటే వాటర్ ఉండదు, పిల్లలకి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉండదు, ఉపాధ్యాయుడు వేధిస్తాడు, సాటి విద్యార్థులు వేధిస్తారు, రోడ్డు మీద అల్లరి మోకలు వేధిస్తాయి. మరి పిల్లలు ఎప్పుడు, ఈ ఆడపిల్లలు ఎప్పుడు చదువుకుంటారు, ఎప్పుడు పైకి వస్తారు, వాళ్ళు నిజంగా సమానమైనటువంటి పౌరులుగా ఎప్పుడు ఎదుగుతారనేది, ఇవన్నీ చాలా ప్రశ్నల మధ్య మళ్ళీ ఈ సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినం వచ్చింది. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంది. ఇప్పటికీ మన జనరేషన్ నుంచి చూసుకుంటూ వస్తే చాలా చేంజెస్ వచ్చినాయి. మహిళలు ఎలా అభివృద్ధి చెందుతున్నారు, పూర్వకాలంలో ఎలా ఉండేవారు, అప్పటి నుంచి ఇప్పటికి ఎట్లా వచ్చారు, మన నుంచి మన పిల్లలు వచ్చేటప్పటికి ఎంత చేంజెస్ వచ్చినాయి. ఈ చేంజెస్తో పాటు ఏమేమి పెరుగుతున్నాయి, మనకున్న ఇంపార్టెన్స్, మహిళలకు ఉన్న ఇంపార్టెన్స్ ఎట్లా వస్తుంది. అప్పట్లో వచ్చేటప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చేవారు కాదు, ఆ తర్వాత నెమ్మదిగా బయటకు రావడం, ప్రతి రంగంలో ప్రతి దాంట్లో కూడా ప్రతి మహిళ కూడా అందులో పాలు పంచుకోవడం, లేకపోతే ఒక జాబ్ సైడ్ కానీ, బిజినెస్ పరంగా కానీ, లేకపోతే పొలిటికల్గా కానీ, ఏదైనా విధంగా మహిళలు అన్ని రంగాల్లోనూ వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. అయినా కూడా ప్రతి చోట వస్తున్నారు, చేస్తున్నారు అంటున్నారు, కానీ బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి సెక్యూరిటీ ప్రాబ్లం అయిపోతుంది. మన పిల్లలు బయటకు వెళ్ళి వచ్చేదాకా వాళ్ళు ఎంతసేపట్లో సేఫ్గా ఇంటికి వస్తున్నారు.
లేకపోతే వాళ్ళకి 1 నిమిషం లేట్ అయితే మనం ఎంత వరీ అయిపోతున్నాం అంటే మన చుట్టూనే మనకున్న ప్రాబ్లమ్స్ మనకు తెలియకుండానే మనమే చాలా బెదిరిపోయి ఉంటున్నాం. అంటే దానికి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేసింది. ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇన్సెక్యూర్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం చెక్ చేసుకుంటూ వెళ్తున్నా కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, ఇలా పెరుగుతూనే ఉన్నాయి తప్ప దాంట్లో చెక్ అనేది లేదు. చాలా నేను ఒక ఆడపిల్ల తల్లిగా కూడా నేను ఇలాంటివన్నీ చూస్తూ ఉండే ప్రతిరోజు పేపర్లో చదవడం, ఈ చట్టాలు వచ్చినాయి, లేకపోతే ఈ చట్టం కోసం ఎంత ఫండ్ ఇస్తున్నారు. నేను మన కూడా పేపర్లో చదివాను, నిర్భయ చట్టం కోసం కొన్ని కోట్లు పెట్టారు. అది ఎంతవరకు యూటిలైజ్ అవుతుంది, ఎవరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, అలా అలా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళకి ఎంతవరకు అది రీచ్ అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే చదివే వాళ్ళకి మనకే ఇలా ఉంటే జరిగి బాధను అనుభవించే వాళ్ళు ఎలా ఉంటున్నారు. ఇవన్నీ అంటే మనం చెప్పుకుంటూ ఊరికే టీవీలో చూసి పేపర్లో చదువుకునేదాకా అయిపోతాను, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కడ నాకైతే కనిపించలేదు. నేను స్వతహాగా నేను ఫీల్ అవుతున్నాను, ఇలా జరుగుతుంది కానీ అక్కడ ఏమి దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అయితే మాత్రం ఎక్కడ జరగట్లేదు. రెస్పాన్సిబిలిటీగా ఎవరు తీసుకోవట్లేదా, ఇవాళ జరిగింది కదా చూసేసాం కదా ఇవన్నీ, దాని ఏంటంటే ఓకే అది మన తప్పు అన్న టైప్లోనే కొంత చిత్రీకరణ జరుగుతుంది. ఆడపిల్ల చేస్తే తప్పు, ఆడపిల్లలే తప్పు అన్నట్టు కానీ, బట్ అది కరెక్ట్ కాదు కదా. వచ్చే పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నేనే చాలా మందిని మా సరౌండింగ్స్ ఏరియాలో నేనే చాలా మందిని వాచ్ చేస్తూ ఉంటాను, నేనే చెప్తూ ఉంటాను. ఇలా ఒక మా పరిధికి వచ్చేటప్పటికి ఇలా ఉంటే అసలు మొత్తానికి ఎలా ఉంది అన్నది మనం అనలైజ్ చేసుకుంటే తెలుసు. అందరూ చెప్తారు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం, దానికోసం కొంత ఖర్చు పెట్టడం, దానికోసం ఎలివేషన్, ఎవరి స్వార్థం కోసం దాన్ని ఇది ఉపయోగించుకోకుండా ఒక సమాజానికి ఒక మంచి కార్యక్రమం చేసి మన పిల్లల్లోనూ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచితే ఇది చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాడు మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారు అనేది ఒక వినికిడి. మహిళలు చాలా రంగాల్లోని వాళ్ళ పరిధిలోని వాళ్ళు అన్ని విధాల వాళ్ళ పురోగతిని సాధించడానికి వాళ్ళ రంగాల్లోని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్వం మహిళలు ఇంటి వరకే పరిమితం, ఇప్పుడు మహిళలు మగవారితో సమానంగా ఉద్యోగాలు చేస్తూ వారి బాధ్యతలు ఇంట్లోని పిల్లల్ని భర్తని చూసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తూ కష్టపడి వాళ్ళు సంపాదించుకొని ఇంటి భవిష్యత్తుని పిల్లల భవిష్యత్తుని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నేటి మహిళ సమాజానికి చాలా స్ఫూర్తిదాయకం. మహిళలు ఎంత అభివృద్ధి చెందుతున్నా వారి పట్ల ఇప్పుడు సమాజం చాలా చిన్నచూపు చూస్తూ వాళ్ళ పట్ల జరిగే దాడులు ప్రభుత్వం వారు చాలా చర్యలు తీసుకొని అవి అరికట్టేలాగా చూడడం వల్ల వారు ఇప్పటికన్నా ఇంకా చురుకుగా బయటికి వచ్చి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండగలరు. నేడు మహిళ సమాజంలో అర్ధభాగాన్ని ఆక్రమించుకున్నప్పటికీ అన్ని రకాల అసమానతలను, వివక్షతను, హింసను ఎదుర్కొంటుందనేది కఠోర వాస్తవం. ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న రెండవ అతిపెద్ద వ్యవస్థను కలిగిన మన దేశంలో స్త్రీ పురుషులను సమానంగా చూసే విషయంలో అట్టడుగున ఉంది. ఆకాశంలో సగభాగంగా ఉన్న మహిళల స్థితిగతుల్లో ఆశించిన మార్పు రాలేదు. అసమానత అణిచివేత, దోపిడీ అంతం కాలేదు. దశాబ్దాలుగా పాలకులు అనుసరిస్తున్న విధానాలు, వినోద సంస్కృతి మహిళలను కడగండ్ల పాల్చేస్తున్నాయి. సామాజిక, ఆర్థిక పరంగా మహిళలపై దాడులకు ఆజ్యం పోస్తున్నాయి. మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు స్త్రీ అస్తిత్వానికి సవాల్గా పరిణమించాయి. నేటికి వివిధ రంగాల్లో మహిళలు వెనుకబడి ఉన్నారు. నేడు ఎంతో మంది మహిళలు తమ రంగాల్లో రాణిస్తున్నా వారి స్ఫూర్తి మాత్రం అన్ని వర్గాల మహిళలకు చేరడం లేదు. స్త్రీ అర్ధరాత్రి ఎలాంటి భయం లేకుండా తిరగగలిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రమని జాతిపిత మహాత్మాగాంధీ పలికిన దేశాభివృద్ధిని, ఆ దేశంలోని మహిళల పరిస్థితిని గమనించి తెలుసుకోవచ్చునన్న తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కళ, ఆశయాలు అలాగే ఉండిపోయాయి. ఇప్పటికీ మహిళలు ధైర్యంగా రాత్రిపూట బయటకు ఒంటరిగా వెళ్లలేరు. సామాజిక భద్రత లేనంత వరకు మహిళా సాధికారత రాదు. ఈ రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళ అభివృద్ధి సాధించినంత వరకు సామాజిక భద్రత రాదు. ఇటీవల కాలంలో మహిళలు సాధించిన మరో పెద్ద విజయం నిర్భయ చట్టం. దేశంలోని మహిళలంతా ఒక్క త్రాటిపైకి వచ్చి ప్రభుత్వంలో తీసుకువచ్చిన కదలిక ఫలితమే నిర్భయ చట్టం. చట్టాలు వచ్చినా కొంతవరకే. పురుషుల ఆలోచన విధానంలో మార్పు తీసుకురానంత వరకు ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో మహిళా కమిషన్లు ఎన్ని ఉన్నప్పటికీ మహిళలకు ప్రయోజనం కలగడం లేదు.
Hi everyone, very happy Women's Day to you all. My name is Anjali. I'm an internationally trained skincare therapist and a nutritionist. I have a training academy and a few salons in all over Europe. I want to share a few of my experiences with you guys today on Women's Day. బేసికలీ నేను పుట్టి పెరిగింది విశాఖపట్నంలో, సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ విశాఖపట్నం. సో ఆ థాట్తోనే వీ హ్యావ్ స్టార్టెడ్ అన్ ఇంటర్నేషనల్ బ్యూటీ సాలన్ ఇన్ ద్వారకానగర్ విశాఖపట్నం. ఆడవాళ్ళు ఎంత అందంగా ఉన్నా వాళ్ళని ప్రాపర్గా మనం ప్రజెంట్ చేయగలిగితేనే వాళ్ళ అందానికి ఒక సంపూర్ణత వస్తుంది. లేడీస్ ఈ రోజుల్లో సాధించింది ఏమీ లేదు అని ప్రూవ్ చేయడానికి నేను నా లైఫే మీకు ఒక ఎగ్జాంపుల్గా ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను అబ్రాడ్ 14 years క్రిందట వెళ్ళి నేను అక్కడ ఫస్ట్ ఇండియన్ లేడీగా ఒక ట్రైనింగ్ అకాడమీని ఓపెన్ చేశానండి. దాని గురించి నాకు చాలా అప్రిషియేషన్ వచ్చింది అబ్రాడ్ నుంచి, యూరోప్లోని. అలాగే అదే దీనిలోని ఇక్కడ వైజాగ్లో కూడా ఒక ట్రైనింగ్ అకాడమీ ప్లస్ సలూన్ మనం ఓపెన్ చేద్దామని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నేను సాఫ్రాన్ హెల్త్ అండ్ బ్యూటీ ద్వారకానగర్లో ఓపెన్ చేశాను. మీకు తెలిసిందే ఈ రోజుల్లో మనం ఏదైనా సాధించాలంటే కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే వీ నీడ్ కమ్యూనికేషన్తో పాటు ఒక ఇమేజ్ కూడా ఉండాలి. దట్స్ వాట్ వీ ప్రొవైడెడ్ సాఫ్రాన్. ఇమేజ్ మేక్ ఓవర్స్ మేము చేస్తాము, కంప్లీట్ చేంజ్ ఓవర్స్ మేము చేస్తాము. దట్ ఐ థింక్ వైజాగ్లోని ఇప్పటి వరకు ఆ కాన్సెప్ట్ ఇంకా రాలేదు. ఇన్క్లూడింగ్ టు దట్, యాడింగ్ టు దట్, ఐ మీన్ వీ ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా high definition eyebrows and mini-me body wraps. We are also providing 3D eye lipo, cryoliposis, one sitting slimming treatment which can reduce your weight at a very dramatic effect. అంతేకాకుండా మీ చిరునవ్వుని ఇంకా అందంగా అలంకరించడానికి టూత్ ఫెయిరీ స్మైల్స్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. బిహైండ్ ఆల్ దిస్ ఐ వాంట్ టు టెల్ యూ గైస్ దట్ విమెన్ కెన్ అచీవ్ ఎనీథింగ్. అది మనం అనుకుంటే ఏదైనా చేయగలము. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ అ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే టు యూ ఆల్, అండ్ ఐల్ బి వెయిటింగ్ హియర్ టు సీ యూ అట్ సాఫ్రాన్ ఇన్ ద్వారకానగర్. థ్యాంక్ యూ. నమస్తే అండి. వీటలీ ప్రేక్షకులకి అలాగే వైజాగ్ వాస్తవ్యులకి అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా. బీయింగ్ ఏ ఫీమేల్ నాకు ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఇవాళ రోజున నేటి మహిళ ఎలా ఉంది అనే కాన్సెప్ట్ని నాకు ఒక మాట్లాడటానికి ఛాన్స్ ఇచ్చినందుకు కూడా ఒక మహిళగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను దానికి. ఇదివరకటి రోజుల్లో అయితే ఆడవాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అని శాస్త్రాలు పురాణాలు చాలా చెప్పాయి. కానీ ఇవాళ రోజున నిజంగా ఎవరన్నా పురాణాలు రాసేవాళ్ళు ఉంటే నేటి మహిళ ఎలా ఉందో కరెక్ట్గా అలా ఉండాలి, అలాగే ఉండాలి. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, రూపేచు లక్ష్మి, క్షమయా దరిత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని ఇలా 6-7 రకాలుగా ఆడవాళ్ళు ఉండాలని చెప్పారు. ఇవాళ రోజున 66 రకాలుగా కాదు, 6 లక్షల రకాలుగా మహిళలు ఉంటున్నారు. ఇవాళ రోజున కనుక పురాణాలు రాస్తే ఖచ్చితంగా నేటి మహిళని నేను ఇంకొన్ని రకాలుగా కూడా చెప్పగలుగుతాను. చదివే స్కూల్ రోజుల దగ్గర నుంచి ఒక విద్యార్థినిగా, ఒక బాలికగా, ఒక కూతురుగా, అలాగే ఒక అన్నకి చెల్లెలుగా ఎదుగుతూ వస్తూ ఒక భార్యగా, లేకపోతే ఒక బిడ్డలకు తల్లిగా, ఒక కోడలుగా, ఒక కూతురుగా, నానా రకాలుగా కూడా అనేక రకాలుగా స్త్రీ చాలా ముందడిగేసిందండి ఇదివరకటి మీద చెప్పాలి అని అంటే. చదువు కానివ్వండి, ఇతరత్ర రంగాల్లో కానివ్వండి, ఇవాళ రోజున ఏవియేషన్ లాంటిది కానివ్వండి, వ్యోమోగాముల్లో కానివ్వండి, ఈవెన్ ఎవరెస్ట్ ఎక్కడానికి కూడా వెనకాడట్లేదు ఆడవాళ్ళు. కాకపోతే ఒక్కటేంటంటే బాధాకరమైన విషయం, మనకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏం వద్దండి. ఎప్పుడైతే మహిళా బిల్లు అడుగుతామో, ఎప్పుడైతే 33%, 30% రిజర్వేషన్స్ అడుగుతామో మనకి మనం తక్కువ చేసుకోవటం మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే. మనకి ఏ రిజర్వేషన్లు వద్దు, ఒకటి మాత్రం కోరుకుందాం, సమాజంలో సమాన గౌరవం ఇవ్వమని మాత్రం అడుగుదాం. ఇలా బాంబేలో ఆటోలో వెళ్ళిపోయిన అమ్మాయి కనపడకపోవటం, విజయవాడలో కాలేజీలో ఎగ్జామ్స్ రాస్తున్న అమ్మాయి ఇంటికి వెళ్ళకపోవటం, ఇలాంటివి జరగకుండా ఉండటం కోసం మాత్రం మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా దానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే మహిళ ఇంకా ముందుకు వెళ్ళాలి అనంటే అమ్మో అనే భయం నుంచి అబ్బా అనిపించుకునే స్థితికి వెళ్ళగలగాలి. అలా వెళ్ళాలి అనంటే ఒకటే మనం తీసుకోవాల్సింది, సొసైటీని మారుద్దాం అనుకోకుండా మనం ట్రై చేద్దాం. మన ఆత్మరక్షణ ఏ విధంగా మనం చేసుకోవచ్చు, అలాగే మన ఇంకొకరికి రక్షణ ఎలా కల్పించవచ్చు లాంటివి అవేర్నెస్ సొసైటీలో క్రియేట్ చేయడం.
దానికి కాను నవతరం ముందుకు రాగలగాలి. ఉమెన్స్ కాలేజెస్ ఉన్నాయి, ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి, బోల్డ్ క్లబ్స్ ఉన్నాయి, వాలంటీర్గా వచ్చి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళతో మనం కొంచెం టైఅప్స్ చేసుకోవటం, వాళ్ళతో కొన్ని ప్రోగ్రామ్స్ లాంటివి చేయించుకోవటం, వాళ్ళ ద్వారా అవేర్నెస్ కండక్ట్ చేసుకోవటం, సొసైటీలో మహిళ ఇవాళ స్వేచ్ఛగా తిరగగలిగినట్లుగా చేసుకోవడం లాంటివి ఖచ్చితంగా ముందుకు రావాలని మాత్రం ఆశిస్తానండి. వేరే ప్రత్యేకించి మహిళా దినోత్సవ సందర్భంగా ఆడవాళ్ళు అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ఒక ఇల్లుని ఒక ఆఫీస్ని మేనేజ్ చేసుకుంటూ కూడా ఇవాళ రోజున ఇంకా ముందుకు తీసుకెళ్తూ ప్రపంచాన్ని, ఇంకా ముందుకు తీసుకెళ్తూ దేశాన్ని ముందంజలో నడిపిస్తూ 10 మందికి వాళ్ళు ఇంకా ఎక్కువ మందికి కూడా బోల్డ్ అని రకాలుగా చాలా ఏమని చెప్పొచ్చానంటే ఇంకా ఇంకా కొంచెం ఏదైనా చెయ్యాలి అనేది ఏంటంటే ఒకటే థింగ్, ఆడవాళ్ల మీద జరిగే ఎలాంటి పనైనా సరే, అత్యాచారాలు కానివ్వండి, ఈవ్ టీజింగ్లు కానివ్వండి, అది దేశానికే ఒక మచ్చ. అరే ఇండియాలో తప్ప ఏ కంట్రీలో లేనటువంటి ఒక దౌర్భాగ్యం. దానికి మాత్రం ఏదన్నా చెయ్యాలని మహిళా దినోత్సవ సందర్భంగా ప్రేక్షకులందరినీ వేడుకుంటున్నాను. ఆడవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, లీగల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఏవియేషన్లో ఉన్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు, రకరకాల ఉద్యోగాల్లో ఎంతో మంది ఉన్నారు. దీనికి కానీ ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు? దీనికి అభయ చట్టాలు వచ్చాయి, నిర్భయ చట్టాలు వచ్చాయి, కానీ ఇవి కరెక్ట్గా అమలు అవ్వడానికి ఎందుకు అవ్వట్లేదు అనేది మాత్రం మహిళా దినోత్సవ సందర్భంగా నేను మహిళలందరినీ కాదు, వ్యూవర్స్నే కాదు, అందరినీ ఒకసారి అడగాలని అనుకుంటున్నాను. దీనికి ఏదైనా చేయడానికి ముందొచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా వంతు కృషి నేను కూడా చేసి సాటి మహిళగా నేను సొసైటీకి ఏదైనా చేయాలనేది నాకు ఉంది. ఖచ్చితంగా చేద్దాం. ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే డెఫినెట్గా వీ విల్ గ్యాదర్ దెమ్ అండ్ వీ విల్ డూ దట్. మహిళా దినోత్సవ సందర్భంగా వీటెలి ప్రేక్షకులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా మహిళ ముందంజ వేయాలని, ఇంకా సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు తేవడానికి కంట్రీకి ఇంకా కృషి చేయాలని, ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కావలసింది సాధించగల ఆత్మస్థైర్యం, సాధించింది నిలబెట్టుకోగల విచక్షణ మనకు లభించాలని ఆశిస్తూ It's a Dreams Studio production.